హలో ఆల్, నేను షిరిడీలో షాపింగ్ చేస్తున్నట్టు చూపించాలనుకుంటున్నాను. ఇవి బాబాకి బట్టలు అనమాట. ద్వారకామయ్య దగ్గర చాలా షాప్స్ ఉంటాయి, అక్కడ ఇవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. జస్ట్ 20 రూపీసే ఒక పేరు. దీంట్లో ఒక టోపీ ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ బాబాకి వేసి చూసాను, అది ఫోటో పెడతాను. ఇవి చాలా కలర్స్ తీసుకున్నాను. ఇది పింక్, ఇంకా గ్రీన్, ఎల్లో కలర్ ఇంకా తీసుకున్నాను. నాకు ఇష్టమైన పింక్ కలర్ కూడా తీసుకున్నాను. ఇంకా మస్టర్డ్ కలర్, గ్రీన్ కలరు ఇవి తీసుకున్నాను. ఎందుకంటే బాబాకి నేను 9 గురువారాల్లో వ్రతం చేస్తాను కదా, అప్పుడు చేద్దామని అలా పెట్టాను. ఇవే కాక మా కొలీగ్ తనకి ఇద్దామని ఆల్రెడీ నా దగ్గర ఉంది, సో నేనేం కొనలేదు తనకి, నాకు. సో బాబాకి విగ్రహం కొన్నాను, చిన్నది, తను తెమ్మని చెప్పాడు అనమాట. సో దానికోసం ఒక విగ్రహం కొన్నాను. చాలా షాప్స్ ఉంటాయి తెలుసా, అసలు ఎంతసేపు తిరిగినా తనవి తీరనన్ని షాపులు ఉంటాయి. మీకు ఏమి కావాలన్నా ఉంటాయి. ఇంకా చాలా కాస్ట్లీలో మంచి క్వాలిటీ ఉంటాయి అన్నమాట. మళ్ళా ఇంకా చిన్న చిన్న బుజ్జి మాలలు కొన్నాను. ఇది ఎంత, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. చూడండి ఎంత బాగుందో. అందులో మనకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే పింక్ కలర్ కొన్నాను. ఇవి ఆల్మోస్ట్ 5 కొన్నాను అనుకుంటా. ఎందుకంటే అప్పుడప్పుడు ఒకే మాలలు వేస్తే బాగోదు కదా, సో అప్పుడప్పుడు చేంజ్ చేద్దామని మాలలు కొనుక్కున్నాను. జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ ఇంకో పేరు కొన్నాను, చూసారా. ఇవి కూడా 5 పేర్స్ కొన్నాను అనమాట. 10 రూపీస్ మాత్రమే. అది చాలా నచ్చాయి, బుజ్జిగా చాలా బాగున్నాయి అనమాట. ఇంకోటి మాలలు కొన్నాను, కానీ ఏ దేవుడికి వేయాలో తెలీదు, బట్ కొన్నాను. ఇది ఒక మాల అనమాట. వైట్, గ్రీన్, రెడ్ కలర్ పూసలు కాంబినేషన్లో ఒకటి కొన్నాను. ఇంకా నా దగ్గర పాలరాతి విగ్రహం ఉంది కదా, దానికి పాదాలు కొన్నాను. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. బాబా పాదాలు పెట్టాలని, సేమ్ ఆ పాలరాతి విగ్రహం కానీ పెట్టాలని కొన్నాను. చూడండి పాదాలు ఎంత క్లియర్గా బాగున్నాయి కదా, సో అది ఒకటి కొన్నాను. ఇంకా ఇదొక మాల కొన్నాను, రుద్రాక్ష లాగా ఉంటుంది, బట్ కొన్నాను. ఏ దేవుడికి వేయాలో తెలియదు, బట్ కొన్నాను అనమాట. నాకు నచ్చింది బాగా, రుద్రాక్ష లాగా మాల ఉంది. ఎందుకు బాబాకే వేస్తాను, బాబా సైజ్కి సరిపోతుంది అనమాట ఈ మాల, సో బాబాకి వేస్తాను. అది కాక ఇంకో చిన్న మాలలు కొన్నాను. ఇవి పుచ్చిగా భలే ఉన్నాయి కదా, చూడండి. ఇది చూసారు, ఇవి బంగారు పూసల్లానే ఉన్నాయి, నీట్గా చాలా బాగున్నాయి. చాలా నచ్చింది అనమాట. సో బాగున్నాడు కదా, క్యూట్గా చాలా బాగున్నాడు, నాకు నచ్చింది. సో ఇదొకటి కొన్నాను మాల. ఇంకా మా బాబాకి వేద్దామని చెప్పేసి ఇంకొకటి పెద్ద మాల కొన్నాను. దానికంటే సేమ్ అదే మాల, పెద్ద సైజ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు, ఎంత బాగున్నాయి కదా అసలు. సో ఇవి చిన్న చిన్న రుద్రాక్షలా ఉంటాయి, దానికి పైన ఫ్లవర్స్ ఇచ్చాడు, చాలా బాగుంది అనమాట చూస్తే. సో ఇదొక మాల. అండ్ లాస్ట్గా ఒక సర్ప్రైజ్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఇది ఇంకా చాలా కొనాలండి నేను.
చూసారా, అమ్మాయిలు తల మీద చూసారా ఎంత డీటెయిల్డ్గా ఉందో, తల మీద కొండ పెట్టుకున్న కమ్మలు అనమాట. చాలా బాగున్నాయి కదా, నాకు క్యూట్గా అనిపించాయి. నేను వేసుకుంటానో లేదో తెలీదు, బట్ క్యూట్గా అనిపించాయి, కొన్నాను. ఇదే రకంలో చాలా వెరైటీస్ కొన్నాను యాక్చువల్లీ, చూపిస్తానండి. ఇది అదే దాంట్లో గోల్డ్ కలర్ అనమాట. చూడండి ఎంత బాగుందో, నేను వేసుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. బట్ చూడండి, కింద కింద కాళ్ళు ఇలా అమ్మాయి జస్ట్ నిల్చున్నట్టు, కింద బుట్టలు చాలా బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇది ఒక పేరు కొన్నాను నేను. ఇంకోటి సేమ్ అదే, ఇది కూడా అమ్మాయి బొమ్మే, బట్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ అనమాట. జస్ట్ తల మీద చేతులు పెట్టుకొని కింద కాళ్ళు ఉన్నాయి చూసారా, కాళ్ళు కింద వేలాడుతున్నాయి. మనం గజ్జలు పెట్టుకుంటాం కదా, అలాగే కాళ్ళు అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అసలు, చూసారా. ఇదొక పేరు. ఇంకోటి కొన్నాను, బాగున్నాయి కానీ ఇది కూడా అలాంటి పేరే, బట్ కింద కాళ్ళు కనిపించలేదు నాకు, పోయినట్టున్నాయి అవి. ఇది ఒక పేరు అనమాట, కాళ్ళు కనిపించలేదు, సిల్వర్ అనమాట. చాలా బాగున్నాయి కదా, ఇదొక పేరు. ఇంకా ఇది ఒక పేరు అనమాట. చూసారా ఎంత బాగున్నాయో, ఇది క్యూట్గా అనిపించింది. ఒక నెమలి ఉంటుంది, నెమలి కింద కింద బుట్టలు అనమాట, పువ్వు ఫ్లవర్ లాగా వచ్చినాయి, కింద ఒక స్టడ్స్ లాగా ఇచ్చాడు. ఐ మీన్ హ్యాంగింగ్స్, నాకేం చెప్పాలో తెలీదు. సో ఇది ఒకటి అనమాట. ఇది కూడా పింక్ కలర్లో ఉంది. చాలా షాపులు ఉంటాయి ఇలాంటివి, అసలు మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అయిపోతారనమాట, అన్ని షాపులు ఉన్నాయి అసలు. ఇంకా హార్ట్ షేప్లో ఇది ఒక పేరు కొన్నాను, అది హార్ట్ షేప్లో ఉంది అనమాట, ఇదొకటి. ఇంకా హ్యాండ్ బ్యాండ్స్ కొన్నాను. చూసారా, వైట్ కలర్ అనమాట, ఎప్పుడైనా వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు. ఇంకా బ్లూ కలర్, ఇది కూడా హ్యాండ్ బ్యాండ్ అనమాట, బ్లూ కలర్. ఎప్పుడైనా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి అనమాట. నా బుజ్జి బుజ్జి షాపింగ్స్ మీకు నచ్చుతుందో లేదో తెలియదు. ఇంకొకటి సర్ప్రైజ్, ఇదొకటి విగ్రహం అనమాట. ఎందుకంటే నాకు పాలరాతి విగ్రహం ఉంది, కానీ దాంట్లో నేను అభిషేకం చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పసుపు కుంకుమతో అభిషేకం చేస్తాం కదా, ఆ అభిషేకం చేస్తున్నప్పుడు నాకు అది ఎల్లో కలర్గా అయిపోతారేమో అని చెప్పేసి నేను ఒక అభిషేకంకి అన్నట్టు ఒక బాబా కొన్నాను. చూసారా బాబా, ఇది మామూలుగా వేరే షాప్లో కొనొచ్చు, ఇంకా ఇక్కడే దొరుకుతాయి, బట్ ఇంత డీటెయిల్డ్గా ఫేస్ అంత బాగా కనిపించలేదు అనమాట. చూసారా. సో మనం 9 వారాల వ్రతం చేసుకుంటాం కదా, అప్పుడు అభిషేకం చేసుకోవడానికి అన్నట్టు నేను చేసుకునేటప్పుడు వీడియో పెడతాను, అప్పుడు చూద్దరు కానండి. ఇప్పుడు చూసారా ఎంత డీటెయిల్డ్గా ఉన్నాడో. ఇది నా షిరిడిలో షాపింగ్ అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి మీకు ఏం నచ్చాయో వీటిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.